దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపగలుగునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పియున్నాడు. ఇరుప్రక్కల ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. యోబు గ్రంథంలోని 36వ అధ్యాయంలో ఈ గొప్ప మాటలు ఉన్నాయి. దేవుని సన్నిధి నుంచి ఉరుములు వస్తున్నాయని, ఆయన తన చుట్టూ మెరుపులు వ్యాపింపజేస్తున్నాడని, అంతేకాకుండా సముద్రపు అడుగు భాగాన ఆయన కప్పి ఉన్నాడని. లేకపోతే సముద్రపు అడుగున ఇంకా చాలా ఎక్కువ నీరు ఉందంట, అది కూడా పైకి వస్తే కనుక భూమి మొత్తం నిండిపోద్దని ఎంతోమంది శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇక్కడ ఇంకొక గొప్ప మాట మనకు కనిపిస్తుంది. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క మనుష్యునికి కూడా ముద్రలు అనేవి సెపరేట్గానే ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్ అనేవి ప్రతి ఒక్కరికి వేరుగానే ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా ఒకరి సమానంగా ఉండవు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనుషులు ఆలోచించుకోవడానికి దేవుడు ఇంత గొప్ప జ్ఞానాన్ని